మేడం. ఎవరు మీరు? ఎన్ ఫర్ నలమూలు నీలకంఠవర్మ. ఈ నీలకంఠవర్మ పెట్టుకున్న వాడు ఎవడైనా సరే నామరూపాలు లేకుండా పోవాల్సిందే. ఎం ఫర్ మణికంఠవర్మ. ఈ మణికంఠవర్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మట్టిలో కలిసిపోవాల్సింది. ఎందుకు వచ్చారు? నీ మొగుడితో పని ఉండి వచ్చాం. ఎక్కడ నీ మొగుడు? డీసీపీ పిలవగా బయటికి. మర్యాదగా మాట్లాడండి. ఆయన ఇంట్లో లేడు. మర్యాదగా నడవండి బయటికి. వెళ్తాం. వెళ్లే ముందు నీ మొగుడితో ఒక విషయం గురించి మాట్లాడి వెళ్తాం. ఏంటో ఆ విషయం నాతో చెప్పండి. మరేమీ లేదు. నీ మొగుడు పెద్ద హీరోలా భైరవ్ సింగ్ మనుషులను అరెస్ట్ చేశాడు. ఈ ఏరియా కొత్త కదూ, తెలియక అరెస్ట్ చేసి ఉంటాడు. విడిపిద్దామని రంజిత్ సింగ్, విక్రమ్ సింగ్ వెళ్తే వాళ్ళతో ఏదో పగరుగా సమాధానం చెప్పాడంట. వద్దు, వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పు. వాళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు. వాళ్ళు తలుచుకుంటే నీ మొగుడిని చిటికీలో శవంగా మార్చి నీ మొగుడి మాంసాన్ని కేజీల లెక్క పార్సిల్గా చేస్తారు. మీలాంటి వారిని మా వారి సర్వీస్ లో చాలా మందిని చూసి ఉంటారు. మర్యాదగా నోరు మూసుకొని బయటికి నడవండి. మాటలతో చెబితే పోయేదాన్ని మటర్ల దాకా తేవడం ఎందుకని చెప్తున్నా వినా. చూడు పాప, పాముకి కూరల్లో విషం ఉంటుంది, తేలుకి కొండెముల విషం ఉంటుంది, కానీ మాకు నిలువెల్ల విషమే. మీరు తాచుపామైతే తల పొడిచి చంపుతాడు నా భర్త. మంచిగా చెబితే వినేటట్టు లేదు ఈ పాప. తమ్ముడు, దీన్ని ఏం చేద్దామో నువ్వే చెప్పు. దీన్ని అరటి పండు మీద తొక్క తీసినట్టు దీని ఒంటి మీద ఒక్కొక్క వస్త్రాన్ని తీసి నగ్నంగా అనుభవిద్దామన్నా. అలా చేద్దామంటావా? వద్దులే, అది వినటానికే అసహ్యంగా ఉంది, చూడటానికి మరీ చండాలంగా ఉంటుంది. ఒరేయ్, ఒక ఆడదంతో మాట్లాడే మాట్లాడారా ఇవి? దొల్లపోతులారా? ఎన్ని తిట్టినా వింటాం, కాళ్ళతో తన్నినా పడతాం, కానీ ఒక్కసారి నీ పక్కలోకి చేర్చుకొని మాకు కోరిక తీర్చు, మాకు స్వర్గాన్ని చూపించు. రేయ్, మా వారేస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారా? అంతేకాదు, ఏకంగా ఆ నరకానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. చూడు పాప, ఎందుకు అలా మాట్లాడతావు? మా వాడి నిన్నేమడిగాడు? ఆస్తులేమన్నా అడిగాడా? అంతస్తులేమన్నా అడిగాడా? లేదే, కేవలం 10 నిమిషాలు నీ పక్కలో చోటిమ్మన్నాడు. ఈ మాత్రం దానికే ఇలా మాట్లాడటం తప్పు నర. ఒరేయ్, మీలాంటి కామాంధుల్ని నడి బజార్లో ఉరి తీయాలా? అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, మాలాంటి ఆడవాళ్లకు రక్షణ కలుగుతుంది. దేవలోకంలో రంభ, ఊర్వశి, మేనక, ఈ లోకంలో ఐశ్వర్యరాయి, సుస్మిత సేన్, వీళ్ళందరి అందాలను కలగలిపి చేసి ఉంటాడు బ్రహ్మ. పాలరాతి శిల్పానికి ప్రాణం పోసినట్లున్నావు. నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే నిన్ను కన్నా అమ్మ, అబ్బు ఎంత అందంగా ఉంటుంటారో తెలుసా? నిన్ను పొందని ఈ మగజన్మ నాకెందుకురా? దుర్మార్గుడా! ఒరేయ్, ఆడదాన్ని చూడగానే కామంతో కళ్ళు మూసుకుపోతాయిరా మీలాంటి దుర్మార్గులకి. కానీ మిమ్మల్ని కన్న తల్లి కూడా ఒక ఆడదేరా? అవును, మమ్ముల్ని కన్నది కూడా ఒక ఆడదే కాదని ఎవరన్నారు? అందుకే కన్న తల్లిని తోడబుట్టువు తప్ప మాకు ఏ బొమ్మ అయినా ఒకటే. మర్యాదగా నా మాట విని మాతో కమిటై 10 నిమిషాలు నీ మొగుడిని ఊహించుకుంటావో లేక మహేష్ బాబుని ఊహించుకుంటావో నీ ఇష్టం. ఈలోపు మా పని మేము చేసుకుపోతాం. నీకు దండం పెడతాను, నా జీవితం నాశనం చేయక అన్నయ్య. అన్న, అవసరాన్ని బట్టి పదాలు మారుస్తుంటావా? అన్న అంటున్నావు. మేమేమన్నా నీ అమ్మకు పుట్టామా లేక నువ్వేమన్నా మా అబ్బకు పుట్టావా? దీన్ని పాడు చేసి వదిలిపెట్టడం కాదు. ప్రతి సినిమాలోనూ నాటకంలోనూ రేప్ సీన్లు చూసి చూసి ఈ జనానికి విసుగుబుట్టింది. అందుకే మనం
కొత్తదనం తీసుకువద్దాం. ఏ భర్త ఇలాంటి సీను చూసి ఉండకూడదు. ఏ భార్య భర్త బ్రతికుండగా ఇలాంటి పరాభవం జరిగి ఉండకూడదు. ఇప్పుడే వస్తా. తమ్ముడు, రెచ్చిపోతే రేప్ చేసి పడేయి, అతిగా ప్రవర్తిస్తే అంతం చేసేయి. శకుని అంత కసి ఉంది, అయినా మేనల్లులు లేరు. రావణాసురుడి అంత బలగం ఉంది, కానీ ఆడదాని వీక్నెస్ లేదు. ఆనాటి ద్రౌపది వస్త్రాభరణం ఈ జనానికి టిక్కెట్ లేకుండా చూపించమంటావా, లేక నేను చెప్పినట్లు విని నీ పసుపు కుంకాలు చెరిపేసుకొని మర్యాదగా ఈ తెల్ల చీర కట్టుకుంటావా? భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా భర్త బ్రతికుండగానే తాను సుమంగళిగా ప్రాణం విడవాలనుకుంటుంది. అంతేకాని తన భర్త బ్రతికుండగా పసుపు కుంకాలు తీయదు. నా ప్రాణం పోయినా నేను అలా చేయను. చూడు పాప, నీ చేతులకున్న గాజులు పగలగొట్టి, నీ నుదుట ఉన్న పొట్టు చెరిపేసి, నీ మెళ్ళలో తాళి తెంపేసి చూసి ఈ జనం మమ్మల్ని తిట్టుకోవడం ఇదేం బాగోలేదు. మమ్మల్ని కషాయ వల్ల చేయొద్దు. ఆ పనేదో నీ చేతులతో నువ్వు చేయి. నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయలేను. ఎప్పటికైనా సరే నీకు ఈ తెల్ల చీర శాశ్వతం. ఇక్కడే ఉంటాం, వాడు వచ్చిందాకా ఉంటాం, వాడు అంత మట్టిలో కలిసిపోవాల్సిందే. చూడు పాప, నీ మొగుడు పోయాడని నువ్వేం దిగులు పడకు. మేమిద్దరు ఉన్నాం, నిన్ను హాయిగా ఆదుకుంటాం. మనల్ని సృష్టించిన ఆ భగవంతుడు సాక్షిగా చెబుతున్నాము. ఈ అగ్ని సాక్షిగా, మా అన్న వదిన సాక్షిగా, ఈ నలుగురు ఎక్కడ తాగినా నృసింహ నరసింహాలని అల్ల పట్టుకుని శబ్దం ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఆ డీసీపీ గాడు నేను చెప్పినట్లు వింటే బ్రతికి ఉండేవాడు. నా మాట వెనుక అర్ధాంతరంగా ఆయుష్ తీర్చుకున్నాడు. ఈ ఆనంద సమయంలో
మజా చేసుకోవాలి. ఇషా, తీసుకురా కలకత్తా పాను. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో. దిల్ పట్ట తప్పింది నీ పాటలో, నడు పట్టుకుని ముట్టుకునే ఆటలో. పొగిడి ఎక్కించేకు ఇలా మొలగా చెట్టు, ఒకే పిడికిలి పోటు 10 పిడుగుల పెట్టు. పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే. గాలి తుఫానులే, అరే నీలో చూశానులే. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో. దిల్ పట్ట తప్పింది నీ పాటలో, నడు పట్టుకుని ముట్టుకునే ఆటలో. చాటు మాటు లేని మొగ్గలు, చీర రైక లేని బుగ్గలు. అడ్డు ఉంటే అంతర్మందున, ముద్దు మురిపెం నీకు చెందునా. ఏ ముద్దులుండేవి చంపలోన, ముచ్చటైన పెదవుల్లోన. ఎలా తెలిపేది మధ్యలోన, ముద్దులు ఊరేది గుండెల్లోన. ముద్దు తినిపిస్తావా లేక తాగిస్తావా? ఇచ్చి మురిపించనా, మురిసి అందించనా. పోటీ బాగుందమ్మో, ఇక ఆటే మిగిలిందమ్మో. ఆడుకోవాలయ్యా, నీలోనే గెలవాలయ్యా. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో. దిల్ పట్ట తప్పింది నీ పాటలో, నడు పట్టుకుని ముట్టుకునే ఆటలో.
కోరుతున్నాం. అలాగే మా ఊరి గ్రామ పెద్దలు భాస్కర్ రావు గారు, గాలికృష్ణారావు గారు కూడా కొంచెం స్టేజ్ మీదకి వస్తే అయిపోతుంది. త్వరగా రండి సార్. ఇలాగే మా గురువు గారి ఆశీర్వాదం, మా గ్రామ పెద్దల సహకారం ఉంటే ఇలాగే మరిన్ని గొప్ప నాటకాలు మీ ముందు ఆడి మా ఊరి పేరు మళ్ళీ నిలబెట్టుకొని కోరుకుంటూ ఈ యొక్క స్థలానికి సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దీపపాలని ఆవాహయామి 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 ఆవాహయామి. ఎవడో కొత్తగా ఆఫీసర్ వస్తాడట, నన్ను పట్టుకుంటాడట, జైల్లో పెడతాడట. మాధురి, ఎక్కడ నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఆ సిబిఐ ఆఫీసర్ ఎక్కడ? బాస్, మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిన ఆ ఆఫీసర్ గారు తల తీసి మన స్థావరం గుమ్మానికి వేలాడదీయించారు బాస్. శభాన్ శభాన్ మాధురి, శభాన్. అరే, ఆ అజయ్ గారి విషయం ఏం చేశావు? వాడు దొరకలేదు బాస్. వాడు మరదలు పట్టుకొచ్చాను. ఎలాగైనా దాన్ని వెతుక్కుంటూ వాడే వస్తాడు. అచ్చా, ఎక్కడ ఎక్కడ వాడి మరుదులు?
ఈ రోజు ఢిల్లీ నుండి షేక్ పటక్లాల్ బంగారు బిస్కెట్లు తీసుకువస్తున్నాడు. నువ్వు వెళ్ళి మన విక్రమ్ సింగ్ని, రణ్వీర్ సింగ్ని వాళ్ళిద్దరూ వెళ్ళి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పు. అసలు మీరు మనుషుల పశువుల నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నేను ఎవరైనా కొండవీటి సింహం